హలో ఆస్పిరెంట్స్, నా పేరు సందీప్. కరెంట్లీ వర్కింగ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఈరోజు ఈ వీడియోలో ఐబీపీఎస్ పిఓ నా యొక్క ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ప్లస్ కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఐబీపీఎస్ పిఓ ఇంటర్వ్యూ గురించి. అవి కూడా ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ టైం ఆర్ఆర్పిఓ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లోని పైన ఐకార్డ్ లో ప్లేస్ చేస్తాను. వన్స్ అక్కడికి వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఐబీపీఎస్ పిఓ ఇంటర్వ్యూ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ హైదరాబాద్ లో జరుగుతుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తారు. అదే కర్ణాటకలో చూసుకుంటే బెంగళూరులో జరిగింది. అది కెనరా బ్యాంక్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ విషయం కొంతమందికి తెలియదు. అంటే మనం మెయిన్స్ ఏ స్టేట్ లో అప్లై చేస్తే అదే స్టేట్ లో ఇంటర్వ్యూ అనేది కూడా జరుగుతుంది. ఒకవేళ ఏపీ వాళ్ళు కర్ణాటక స్టేట్ లో మెయిన్స్ అనేది రాస్తే వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది బెంగళూరులో జరుగుతుంది. అదే తెలంగాణ, ఏపీలో రాసుకుంటే మెయిన్స్ అనేది హైదరాబాద్ లో జరుగుతుంది. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కొంతమంది జాబ్ చేస్తూ ఆర్ఆర్బి క్లర్క్, ఆర్ఆర్పిఓ, ఐబీపీఎస్ క్లర్క్ కొంతమంది ఉంటారు కదా. వాళ్ళు కర్ణాటకలో జాబ్ చేస్తూ అక్కడే రాస్తారనమాట ప్రిలిమ్స్, మెయిన్స్. ఇంటర్వ్యూ అనేది కూడా అక్కడే జరుగుతుంది. సో అందుకోసం ఈ విషయం చెప్తున్నాను. సో వన్స్ చెక్ చేసుకోండి. అంటే ప్రిలిమ్స్ ఒక స్టేట్ లో రాసి మెయిన్స్ ఇంకో స్టేట్ లో రాసినా కూడా మెయిన్సే కన్సిడర్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకా కామన్ గా ఉండే డౌట్ ఏంటంటే ఇంటర్వ్యూ అనేది ఏ లాంగ్వేజ్ లో జరుగుతుందని. మాక్సిమం ఇంగ్లీష్ లోనే జరుగుతుంది. అలానే ఎందుకంటే మనకి హైదరాబాద్ కదా. హైదరాబాద్ లో ఏంటంటే యూనియన్ బ్యాంక్ వాళ్ళే తెలుగు వాళ్ళు ఉంటారు. ఒకవేళ మీరు కంఫర్టబుల్ గా లేకపోతే చెప్పండి. మాక్సిమం ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేయండి. అంటే మొన్న ఆర్ఆర్బి పిఓలో తెలుగులోనే జరిగిందని చెప్పాను కదా. సో ఐబీపీఎస్ మట్టుకి ఎందుకంటే మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. సో మాక్సిమం వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇంగ్లీష్ అనేది. సో వన్స్ చెప్పేటప్పుడు చూసుకోండి. మధ్య మధ్యలో తెలుగు వచ్చినా పర్లేదు కానీ మాక్సిమం ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంగ్లీష్ అన్నాను కదా అని ప్యూర్ ఇంగ్లీష్ అలా ఏం ఉండదు. మీ ఓన్ వర్డ్స్ లో చెప్పడానికి ట్రై చేయండి. అంటే రెగ్యులర్ గా ఎలా అయితే మాట్లాడుతున్నామో అలా చెప్తే సరిపోతే. ప్యూర్ ఇంగ్లీష్ అయితే కాదు. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే చాలు. సో నెక్స్ట్ నా యొక్క ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. అంటే ఏమేమి క్వశ్చన్లు అడిగారు, ప్యానల్ లో ఎంతమంది ఉన్నారో మొత్తం చెప్తాను. సో నా యొక్క ఇంటర్వ్యూ అనేది లాస్ట్ ఇయర్ 2023లో అయింది. ఫిబ్రవరి 10న హైదరాబాద్ లో జరిగింది. నేనే ఆ ప్యానల్ లో ఫస్ట్ మెంబర్ ని. సో నాకు ఇంటర్వ్యూ అనేది త్వరగానే అయిపోయింది. ఫస్ట్ నేనే. ఫస్ట్ ఎలా ఉంటదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అది అయిన తర్వాత 1 by 1 పిలుస్తారు. నెక్స్ట్ నా ప్యానల్ లో 5 మెంబర్స్ అనే వాళ్ళు ఉన్నారు. మెయిన్ ఒకళ్ళు ఉంటారు, ఆయనే చూసుకుంటారు. మొన్న ఆర్ఆర్పిఓ ఇంటర్వ్యూలో చెప్పాను కదా, సేమ్ అదే విధంగా ఉంటది ఇక్కడ కూడా. నెక్స్ట్ నా ఫస్ట్ క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారు. నేను చెప్పాను, ఇంగ్లీష్ లోనే చెప్పాను. అంటే మనకి సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూ లాగా మీ యొక్క స్ట్రెంత్, వీక్నెస్ అలా మీరు చెప్పకపోయినా పర్లేదు. ఒకవేళ వాళ్ళు స్పెసిఫిక్ గా అడిగితే అప్పుడు చెప్పండి. లేకపోతే చెప్పాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ ఇమీడియట్ క్వశ్చన్ బడ్జెట్ చదివామని అడిగారు. సార్ లైట్ గా చూసాను సార్ అని చెప్పాను. ఎందుకంటే ఫిబ్రవరి కదా, మాక్సిమం ఐబీపీఎస్ పిఓ ఇంటర్వ్యూ బడ్జెట్ తర్వాతే అవుతుంది. అంటే చెప్పలేము. బడ్జెట్ తర్వాత అయితే మటుకి బడ్జెట్ అనేది బాగా చూడండి. బడ్జెట్ గురించి ఒక 5-6 మినిట్స్ అనేది జరిగింది. అంటే బడ్జెట్ ఫస్ట్ క్వశ్చన్ 7 పిల్లర్స్ మీద బేస్ అయ్యి బడ్జెట్ అనేది డిజైన్ చేశారు. ఆ 7 పిల్లర్స్ గురించి తెలుసా అని అడిగారు. నేను సరిగ్గా చెప్పలేకపోయినది. చదివాను, కాకపోతే గుర్తుకు రావలేదు. ఎందుకంటే నాకు ఫిబ్రవరి 8న ఆర్ఆర్పిఓ జాయినింగ్ అనేది అయింది. ఫిబ్రవరి 10న ఐబీపీఎస్ పిఓ ఇంటర్వ్యూ. నాకు లీవ్ కూడా కొద్దిగా కష్టమైంది. సో కొద్దిగా హడావిడి అయింది. సో సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయాను డైరెక్ట్. సో ఆ 7 పిల్లర్స్ గురించి అంతగా చెప్పలేదు. ఆ 7 పిల్లర్స్ ఏంటంటే కొన్ని చెప్తాను మీకు. రీచింగ్ ద లాస్ట్ మైల్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, గ్రీన్ గ్రోత్, అలా 7 పిల్లర్స్ మీద బేస్ అయ్యి బడ్జెట్ అనేది డిజైన్ చేశారు. నెక్స్ట్ ఆ బడ్జెట్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే అదే బడ్జెట్ లో కొత్త స్కీమ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు లేడీస్ కోసం. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అని. దాని గురించి తెలుసా అని అడిగారు. తెలుస్తారని చెప్పాను. సో ఆ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, డిపాజిట్ ఎంత. సో దాని గురించి నేను చెప్పాను. నెక్స్ట్ పక్కన ఉన్న సార్ బీటెక్ చదివావు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసా అని అడిగారు. సో దాని గురించి చెప్పాను కొద్దిగా. నెక్స్ట్ పక్కన ఉన్న మేడం సేవింగ్స్ అకౌంట్ కి కరెంట్ అకౌంట్ కి డిఫరెన్స్ తెలుసా అని అడిగారు. తెలుసు మేడం అని చెప్పాను. అంటే కరెంట్ అకౌంట్ అయితే బిజినెస్ పీపుల్ కి, సేవింగ్స్ అకౌంట్ అయితే నార్మల్ పీపుల్ కి అలా ఇస్తారని చెప్పాను. నెక్స్ట్ మెయిన్ డిఫరెన్స్ ఒకటి ఉంటది. కరెంట్ అకౌంట్ అయితే ఇంట్రెస్ట్ అనేది రాదు. అదే సేవింగ్స్ అకౌంట్ అయితే క్వార్టర్లీ గానీ, మంత్లీ గానీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదా. ఆ పాయింట్ చెప్పాలి. మెయిన్ ఆ పాయింట్ చెప్పలేదు నేను. నెక్స్ట్ పక్కన ఉన్న సార్ నీ ఇంట్రడక్షన్ లో హాబీస్ క్రికెట్ అని చెప్పావు కదా, క్రికెట్ ఆడతావని అడిగారు. ఆడతాను సార్ అని అడిగాను. బ్యాటరా, బౌలర్ అని అడిగారు. రెండు అని చెప్పాను. నెక్స్ట్ నీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరని అడిగారు. విరాట్ కోహ్లీ సార్ అని చెప్పాను. తెలుసు సార్ అని చెప్పాను. 183 కొట్టాడు సార్ అని చెప్పాను. నెక్స్ట్ ఎవరి మీద కొట్టబోతున్నాడు అని అడిగారు. నెక్స్ట్ నేనే డైరెక్ట్ గా చెప్పాను. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. నాకు అంత ఐడియా రావట్లేదు. ఇవి అయితే బేసిక్ క్వశ్చన్స్ నన్ను అడిగింది అయితే. నెక్స్ట్ ఇంకా ఐబీపీఎస్ పిఓ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు డెడికేటెడ్ గా వీడియో అనేది చేస్తాను. సో ఇది నా యొక్క ఐబీపీఎస్ పిఓ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది. ఎస్బీఐ పిఓ అయితే నేను వెళ్ళలేదు. అంటే అయింది కానీ కుదరలేదు వెళ్ళడానికి. సో నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ వెళ్ళారు. వాళ్ళని అడిగి ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఎస్బీఐ పిఓ కూడా. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అయింది అనుకుంటే వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ అనేది కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను.
అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లోని ఫస్ట్ పిన్ చేసి పెడతాను. అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఒకవేళ లింక్ అనేది రీడైరెక్ట్ అవ్వకపోతే టెలిగ్రామ్ లో సందీప్ కుమార్ ఎడ్యుకేటర్ అని కొట్టండి. 750+ మెంబర్స్ ఉంటారు. అదే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్. సో దట్స్ ఇట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.